బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ ప్రేమించిన అమ్మాయి అండ్ ఆస్తి గొడవలు హైదరాబాద్ నుంచి బీహార్ వరకు వెళ్తే అక్కడ ఎలా జరిగింది? ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా? యు మీన్ బీహార్ కమింగ్ టు తెలంగాణ? నో, తెలంగాణ గోయింగ్ టు బీహార్. ఓకే, సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. మందారం బుగ్గల్లోకి మచ్చొచ్చిందే సీక్రెట్ చెల్లో చెప్పమ్మా. నాకు ఆకలేస్తుంది భాస్కర్. ఆకలేయడానికి ఎక్కడ పడితే అక్కడ తినకూడదు, మంచి రెస్టారెంట్ చూసుకొని తినాలి. సరే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టు. ఓకే, ఏం తింటావు? బటర్ నాన్. ఓకే ఓకే, బటర్ నాన్. ఓకే, కర్రీ ఏం కావాలి? వాష్రూమ్. మష్రూమ్. మార్చారా? మార్చలేదు, పేరు అదే. ఓకే, జ్యూస్ చెప్పు. ఆవు పేడ్. ఆవకాడో జ్యూస్. ఇది కూడా మార్చేసారా? అరే నాన్న వర్ష, నువ్వు మార్చినంత ఈజీ కాదు ఇవన్నీ మార్చడం. సర్లే కానీ మీ అమ్మకి నా ఫోటో పంపించావా పెళ్లి కోసం? ఏమన్నారు? నచ్చింది. చెల్లికి మొగుడిని తీసుకొస్తున్నావు, కోడలు ఎప్పుడు తీసుకొస్తావని అడిగింది. మా అమ్మతో వచ్చి మాట్లాడు, లేట్ అవుతుంది. సరే, రేపే మీ ఇంటికి వచ్చి మీ అమ్మతో మాట్లాడతా. సరే వెళ్ళు. అత్త, మీ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, మీకు తెలుసు కదా? తెలుసు బాబు, 7 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు కదా. పెళ్లి చేసుకుందామని అడగడానికి వచ్చా. కానీ కొన్ని కండిషన్స్. కండిషన్ ఏంటో చెప్పు. 1, పెళ్లి అయ్యాక మా అమ్మాయి చీర కట్టదు. నాకు అవసరం లేదు, చీరతో పనే లేదు. చీర కట్టదంటే మోడర్న్ డ్రెస్లు వేసుకుంటదని. రెండో కండిషన్, పెళ్లి అయిన వెంటనే మా అమ్మాయిని పిల్లలు కనమని ఓ తెగ ఇచ్చేయకూడదు. నువ్వు వచ్చి కంటావు పిల్లల్ని. లాస్ట్ అండ్ ఫైనల్ కండిషన్, నీకు ఇంతకి ఎంత వస్తుంది? 33 ఎకరాలు ఉన్నాయి. 33 ఎకరాలు మా అమ్మి పేరు మీద రాసినావనుకో, ఇప్పుడే పిలిపించి 3 ముళ్ళు వేయించేదను. మా తాత ముత్తాతల ఆస్తి నీ కూతురు పేరు మీద రాయాలి. ఎట్టా కనబడుతున్నాను నీకు? ఏ వర్ష, ఏంటి మీ అమ్మ ఏంటి కండిషన్ పెడుతుంది? పెళ్లి చేసుకోవా? మా అమ్మ ఏ కండిషన్ పెడితే దానికే నేను ఒప్పందం. మీ అమ్మ కండిషన్ ఒప్పుకోకపోతే బ్రేకప్. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మన్నించుమా. కొన్ని రోజుల తర్వాత మేనేజర్ సార్, మనకున్న 33 ఎకరాలు అమ్మేసి ఆ డబ్బులు తీసుకురండి. రోడ్ వేయాలి సార్. రోడ్ వేయడం ఉన్న పొలం అమ్మేద్దాం. ఉన్న పొలం అమ్మాలంటే రోడ్ వేస్తేనే పొలం అమ్ముడు పోతుంది సార్. అర్థం కాలేదురా? రోడ్ వేస్తేనే అమ్ముడు పోతుంది. రోడ్ అంటే రోడ్ దాంట్లో 10 అడుగులు కొంటేనే మన భూమి ఎవడైనా కొంటాడని చెప్పండి. పక్కడి పొలంలో 10 గుంటలు కొనుక్కుంటే గుంటలు కాదురా, అడుగులు రాదు. పక్కోడి పొలంలో 10 అడుగులు కొంటేనే మన పొలం సేల్ అవుతుంది. ఒకటే డైలాగ్ చెప్పి. పక్కోడి పొలంలో ఆగరా మన పొలం అమ్మాలి కదరా. పక్కోడి పొలంలో 10 గుంటలు అమ్ముడు. వికారాబాద్ నుంచి వస్తావు, డైలాగ్ ఇవ్వలేదు. ప్రాక్టీస్ చేయలేరు సార్ మీరు. ఒక డాలకి ఎంతసేపు ప్రాక్టీస్ కావాలి? ఉన్న పొలం అమ్మాలంటే 10 అడుగుల స్థలం కొనాలి సార్. ఎవరి స్థలం కొనాలి? బీహార్ స్థలం కొనాలి సార్. సరే, బీహార్ కి ఫ్లైట్ టికెట్ బుక్ చేయి. హలో భాస్కర్ సార్, ఫ్లైట్ టికెట్ బుక్ కరో. ఏం మాట్లాడుతున్నావురా? నీతో మాట్లాడడానికి ఒకడు వచ్చిండక్క. ఏంద్రా? 2 రోజుల నుంచి నా భార్య కనిపించట్లేదమ్మా. రప్పో, ఒక్కసారి చూడాలనిపిస్తుందమ్మా. వాడి పెళ్ళాం కనిపిస్తలేదంట. మా అమ్మ నాన్న కోడలు ఎక్కడని అడుగుతున్నారమ్మా. కోడలెక్కడని అడుగుతున్నారంట బేట. నేను నిన్నెత్తుకొచ్చాను, నువ్వు నన్ను ఎత్తుకొచ్చావే. ఓ రౌండ్ ఫిగర్ చెయ్యమ్మా. వారం రోజులు పంపిస్తా పో. బాపూజీ, ఇంటికి వెళ్తాను. నా మాటకి ఎదురు చెప్తావా? బాపూజీ, ఎవడ్రా నువ్వు? నేను వైజాగ్ నుంచి వచ్చాను సార్. చిన్న పొలం పని ఉంది సార్. ఓకే, బయట జావ్.
వైజాగ్ లో నాకు 33 ఎకరాలు ఉంది. ఓకే. ఆ 33 ఎకరాల పొలంలోకి వెళ్ళాలంటే మీ పొలం నుంచి ఒక 10 అడుగులు రోడ్డు కావాలి. అడుగు ఎంత ఉంటది? నాదైతే ఎంత ఉంటది, మీదైతే ఎంత ఉంటది. అడుగు అక్కడ 10,000 ఉంది సార్. మీరు ఓకేనండి? 1,00,000 రూపాయలు ఇచ్చుకుంటా. 1,00,000 రూపాయలంట. ఓకే చేసే బేడా. డాక్యుమెంట్స్ రెడీ చేస్తారు. ఓకే ఓకే. తాగడానికి ఏదైనా ఏవే చాయ్ అక్కడి బెస్ట్. హృదయమా ఏమే పనులన్నీ చేయమని చేసావా? చేశాను అత్తయ్య. గోలు తోమావా? తోమాను అత్తయ్య. బట్టలు ఉతికావా? మీరు ఏం చెప్తారు చేస్తాను అత్తయ్య. అయితే వెళ్ళి అత్తయ్య పనులు చేసుకో. ఆవిడ భార్య ఈవిడ భార్య. ఇద్దరు భార్యలంటే పాపం సార్. ఇద్దరు భార్యలంటే పాపం అన్నావు. నలుగురుంటే నరికేయొచ్చా? ఆవిడ భార్య, ఈవిడ అది నా భార్య. ఇది వేరేవాడి భార్య సార్. రౌడీజం. డాక్యుమెంట్లు వెళ్ళి ఒక్క నిమిషం. హలో, బీహార్ వచ్చాడా? దీన్ని ప్రేమించినోడు బీహార్ వచ్చాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సంతకం సార్. వాడిని నరికేసి వాడి రక్తంతో వచ్చి సంతకం పెడతా. అయినా నువ్వేంటే పెళ్లికి ముందు ఇంటి పనులు చేయను, చీరలు కట్టి వాళ్ళందరికీ సేవలు చేస్తున్నావు. తప్పలేదు భాస్కర్. మరి జాబ్ కూడా చేయట్లేదు. తప్పలేదు భాస్కర్. తప్పులేదే నేను వదిలేయడంలో. భాస్కర్ నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పకు భాస్కర్, చంపి పడేస్తాడు. నీకు దండం పెడతాను. నీ బాయ్ ఫ్రెండ్ నువ్వు చెప్పొద్దు. నన్ను చంపు దొబ్బుతాడు. సర్లే నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు జాగ్రత్తగా ఉంటే నేను జాగ్రత్తగా ఉంటా. సరే, సరే తినడానికి ఏదైనా తీసుకురా. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. నిజంగానే కాలు జారింది సార్. జారితేనే పట్టుకున్నాను సార్. ఎలా వచ్చావు నువ్వు? ఇలాగే వచ్చింది సార్. మీరు రండి. నేను జారలేదే. మీది ఎంత ఉంటది? ఆవిడ పాదం పెద్దది కదని చెప్పి నువ్వు నడువు. మీరు ఇక్కడ ఉండండి సార్ కావాలంటే. ఇది నిజంగానే చంపేసింది సార్. ఆడవాళ్ళ కాలు స్మూత్ గా ఉంటాయి, కత్తి తీసుకోండి. మగవాళ్ళ కాలు రఫ్ గా ఉంటాయి, అందుకే జారట్లేదు సార్. సరే ఇంతకీ నీది ఏ ఊరన్నావు? వైజాగ్ సార్. నువ్వు ప్రేమించినోడిది కూడా నాది గాజువాక అండి. మాది అరకండి చాలా దూరం. కొండలు కొట్లు ఇలాంటి అమ్మాయిలు అక్కడ ఉండరు. నా పేరు ఢిల్లీ, నాకు లేందే భయం. టైం అవుతుంది సార్. సంతకం పెడితే నేను వైజాగ్ పోతా. బాబుజీ అంటే మీరేనా? మీ కొరియర్ వచ్చింది సార్. ఇదిగో సంతకం పెట్టండి. ఏ వర్ష, నువ్వేంటి ఇక్కడ? ఎవరు నువ్వు? నేను వర్ష, మన ఇద్దరం క్లాస్మేట్. నీ వెనక బెంచ్లో కూర్చుంటాను కదా నేను. అదేంటి వర్ష, మనం వైజాగ్ లో కలిసి చదువుకున్నాగా. అవును, 5వ తరగతి దాకా కలిసి చదివావు. తర్వాత ఎక్కడికి వెళ్ళావు అర్థం కదా. థ్యాంక్ యూ సార్. రే భాస్కర్, నువ్వేంట్రా ఇక్కడ? ఎవరు నువ్వు? నేను రా బాబుని. ఏదో మహేష్ బాబు అంటే ఎవరు తెలుసు? ఎవరు రా నువ్వు? అదే వైజాగ్ లో కలిసి చదువుకున్నాం కదరా, నువ్వు నేను వర్ష. మర్చిపోయావేంట్రా వెనక బెంచి? కాలు పట్టుకుంటాను సార్. వాళ్ళకి చేపించాలి సార్. దాన్ని లవ్ చేసిన నేను కాదు సార్. నేను కాదు సార్. ఇంట్లోనే ఉండి ఇంత భాగవతం ఆడేవరా నువ్వు? అమ్మా గొడ్డలే అందుకో. ఏం చెయ్యొద్దండి. ఏం చెయ్యా కట్టుకున్న పిల్లని అలా చంపేస్తారండి సార్. అది నన్ను మోసం చేసింది, అందుకే చంపేస్తా. ఒక పని చేస్తాను సార్. ఈ 33 ఎకరాలు మీరే ఉంచేసుకోండి సార్. మళ్ళీ బీహార్ చుట్టుపక్కల కనపడండి. కనిపించావు కదా. ప్రామిస్ సార్. సంతకం పెట్టు. థ్యాంక్ యూ సార్. ఉడు ప్లానింగ్. ఈ ఐడియా మీకు ఎలా వచ్చిందండి అసలు? పెళ్లికి ముందు నన్ను ప్రేమించి వాడి ఆస్తి నా పేరు మీద రాయమంటే రాయనన్నాడు. నా ప్రేమే వద్దన్నాడు. అందుకే ఈ రోజు నాకు పెళ్లి లేదు, వాడి డబ్బు నాకు వచ్చింది. ఎలా ఉంది నా ఐడియా? గానా బజావ్. शर्माई तू
के बबुआ तू मेरा lover, 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 मैं तुझको दिया flower. సో ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? అమ్మో భాస్కర్ గారు, ఈ కంప్లీట్ స్కిట్ లో ఆ ట్విస్ట్ చాలా బాగుంది. కానీ స్టార్ ఆఫ్ ది షో అయితే నరేష్. సూపర్ గా ఉంది. వెరీ వెరీ ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ. కృష్ణ భగవాన్ గారు, భాస్కర్ గారు మంచి టీం ఇండియాలో ఉంది. మీరంతా ఇంతమంది వేషాలకి ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం అండి. చాలా బాగా చేశారు అందరూ. స్టార్ నరేష్, ఫైమా, ఇంకా గ్లామరస్ క్వీన్ వర్ష. థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ గారు. ఆడియన్స్ ఎలా అనిపించింది స్కిట్? అందరు చాలా బాగా చేశారు. నరేష్ గారి కామెడీ చాలా నచ్చింది, చాలా చూడాలనిపిస్తుంది. And thank you so much to the entire team.